అండి. కొండగట్టు అంజన్నకి, కొండగట్టు అంజన్నకి. ఈరోజు 5వ తేదీ శుక్రవారం, మే నెల 2023. మన తిథుల ప్రకారం శోభకృతనామ సంవత్సరంలో ఉత్తరాయణం, వైశాఖ మాసంలో పౌర్ణమి. ఈరోజు కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా ఉదయం 7 గంటలకి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఈ సమయానికి ఇప్పుడు సగం దూరం దాటి ఈ యొక్క గండి అంటాం కదా, పచ్చటి ప్రకృతి మధ్యలో ఇదిగో అందరం కూర్చున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత సాధ్యమైన పని మాత్రమే. దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు, ఏ యొక్క సంస్థకి సంబంధం లేదు. ఇది కేవలం భక్తులుగా భక్తి పాదయాత్ర మాత్రమే. మేము పదే వేడుకున్న ఒకటే, ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చాలా జరగాలి. అలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ధర్మ పాదయాత్ర ఏతుందో గిరి ప్రదక్షిణ అంటున్నాం కదా, ప్రతి పౌర్ణమికి జరగాలని, ఈ కొండగట్టు యొక్క మహత్యం అద్భుతంగా అందరికీ ఆంజనేయ అనుగ్రహం దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క పాదయాత్ర సహకరించారో వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఇంకో చిన్న ముక్క మీ అందరితో పంచుకుంటున్నాం. మీ ధర్మం ఉంటే మీ దేవుడు ఉంటాడు, మీ ధర్మం మీ దేవుడు ఉంటే మీకు మీ దేశం మిగులుతుంది. దీనికోసం మాత్రం మనం పనిచేద్దామండి. ఇంతమంది వచ్చారంటే ఎవరెవరెక్కడి నుంచి వచ్చారో తెలియదండి. వాళ్ళందరికీ ప్రేరణగా అంజన నిలిచాడు. ఇరుసు అంటాం కదా, మనం చక్రం తిరుగుతూ ఉంటుంది, కనిపిస్తుంది, ఇరుసు కనిపించదు. అలా అంజన్న మనకి ఇరుసుగా ఉండి మనం అందరిని తిప్పుతూ ఉన్నాడు. మనం ధర్మం కోసం తిరుగుదాం. ఆయన రామకార్యం చేశాడు, మనం కూడా ఇది రామరాజ్యం అంటుంటాం కదండి. మరి ఆ రామకార్యం మనం కూడా చేయకపోతే ఆంజనేయ స్వామి కూడా చాలా బాధపడతాడు. ఏంటో వీళ్ళందరూ నన్ను తలుచుకుంటారు, నాకు దండం పెడతారు, కానీ నా రామకార్యం చేయట్లేదేని. ఇది రామకార్యంలో భాగంగా ఇదిగో ఇంతమందితో పాదయాత్ర. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, సనాతన హిందూ ధర్మ కీ జై.